తిరుమల ఎంకన్న లడ్డు పంచాది ఇప్పట్ల సల్లారేతట్టే లేదు. రోజుకింత నెయ్యి పాకం లెక్కనే చిక్కబడుతున్నది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ అయితే లడ్డు పోటుల నెయ్యి వేడి చేసే పొయ్యి లెక్కనే పొగలు కక్కుతున్నాడు. ప్రకాష్ రాజ్ సార్కి అయితే పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చిండు. పవన్ సారు ఎంకన్న లడ్డు కల్తీ అయిందని తెలిసినప్పటి సంది చాలా రంది పెట్టుకున్నాడు. తిరుమలేశ మమ్మల్ని మన్నించు స్వామి అనుకుంటా 9 వద్దుల దీక్ష పట్టిండు. ఇక ఎన్నైతే విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడికి పోయి గుడిని శుద్ధి చేసిండు. ఇక 1 తారీఖు నాడు ఎంకన్న స్వామి గుడికి పోయి ఆడ శుద్ధి చేస్తారట. అటు ఇంకా బాల విరమణ చేస్తారట. అయితే ఇలా దుర్గమ్మ గుడి మెట్లు శుద్ధి చేసినాక పవన్ సార్ తోటి సినిమాల మీద మస్తు ఫైర్ అయ్యిండు. నిన్న సినిమా ఫంక్షన్ లో హీరో కార్తీని లడ్డు కావాలనా అని యాంకర్ అడిగితే లడ్డు చాలా సెన్సిటివ్ ముచ్చటది, కాంట్రవర్సీలు వద్దామా అని నవ్వుకుంటా అన్నాడు. ఇంకో లడ్డు కావాలన్నా ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఇక ఆ మాటల మీద పవన్ సార్ బాగానే గరమైండు. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను. లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. డోంట్ యూ ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్. ఎట్లెట్లా ఈకిలిస్తారు లడ్డు గురించి మాట్లాడితే? మీరంటే యాక్టర్గా గౌరవం ఉంది కానీ అసలు మాటలు మాట్లాడొద్దు అని సురుకులు పెట్టిండు. అటు ప్రకాష్ రాజ్ సార్ మీద కూడా బాగానే గరమైండు. నా గురించి నీకెందుకయ్యా, లడ్డు కల్తీ అయిందని అంటే నువ్వెందుకు భుజాలు తడుపుకుంటున్నావు, అనవసర మాటలు మాట్లాడితే నాలుక జీర్తా అన్నట్టే వార్నింగ్ ఇచ్చిండు. ఇక పవన్ సార్ కామెంట్ల మీద కార్తీ అని రియాక్ట్ అయ్యిండు. నేను కావాలని అనలేదు సార్, అనుకోకుండా జరిగిన అపార్థానికి నాకు క్షమాపణలు, నేను కూడా ఎంకన్నా భక్తుని ట్విట్టర్లో క్షమాపణలు కోరిండు. పాపం కార్తీ అన్న గాలికి పోయేదాన్ని బట్టకు తలగబెట్టుకున్నట్టే అయిపోయింది. ఆ యాంకర్ మాకు వచ్చని అడగకున్నా మంచిగుండు. ఇక ఆ కథట్లుంటే ఒకప్పుడు చెగువేర వారసుని నేను చెప్పుకున్న పవన్ కళ్యాణ్, మార్క్స్ సిద్ధాంతాలు నాకు ఆదర్శమని వనిలిచ్చిన పవన్ కళ్యాణ్ ఇవాళ సనాతన ధర్మము, ధర్మ పరిరక్షణ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండగా అన్నట్టు ఎర్రనలేమో పవన్ సార్ని ఎక్కిరిస్తున్నారు. మరి చూడాలి ఈ పంచాయతీ ఏం దాకా పోతుందో ఏమో. రేషన్ బియ్యానికో కారటు, ఆరోగ్యశ్రీకో కారటు, పింఛనికో కారటు, బ్యాంకుకో కారటు, ఇట్లా ఏడికోయినా దానికో కారటు ఉంటేనే నడుస్తుంది. గిట్లా కాదు, అందరికి ఒక్కటే కార్డు ఉండాలి, అందులోనే మన డీటెయిల్స్ అన్నీ ఉండాలి. 10 గాల కారెట్లు అక్కరలేవుకుంటా ఎట్లా చేయాలని చెప్పుండ్రి. అదే చేద్దామని సీఎం సార్ ఆఫీసర్లకు ఆర్డర్ ఇచ్చిండు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ఇంటిల్లాదులందరికీ ఒక్కటే కార్డు ఇచ్చి అందులోనే మన ఫ్యామిలీ హెల్త్ గురించి అన్ని వివరాలు ఉండేటట్టు చేయాలని ఆలోచన చేస్తుండట. సీఎం రేవంత్ సార్ ఇప్పుడిప్పుడే తనదైన మార్కు పాలన చూపిస్తున్నాడు. ఇప్పటికే హైడ్రా తోటి అందరికీ హడలు పుట్టిస్తుంటే ఇక రాష్ట్రంలో ఆరోగ్య రక్షణ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఒక డిజిటల్ ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని చూస్తున్నాడు. ఆరోగ్య ఇంకొన్నిటి సంక్షేమ పథకాలన్నిటికీ ఉపయోగపడేటట్టు ఇంటిల్లాదులందరికీ ఒకటే కార్డు ఇస్తే బాగుంటుందని సీఎం సార్ ఇక మధ్య చేస్తుండట. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి కుటుంబ సభ్యుని హెల్త్ ప్రొఫైల్ ఉంచడే కాకుండా లాంగ్ టర్మ్ లో వైద్య సేవలకు అక్కడికి వచ్చేటట్టు ఉండాలని సీఎం సార్ ఆర్డర్ చేసిండు. ఇక డిజిటల్ హెల్త్ కార్డులు ఎట్లా చేయాలి, ఏం కథ అన్న దాని మీద నిన్న మంత్రులు, పౌర సరఫరా శాఖ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి ఈ నిర్ణయం తీసుకురట. కుటుంబ సమగ్ర వివరాలు ఎట్లా కార్డులు ఎక్కియాలి, ఏం కథ అన్నది హర్యానా, రాజస్థాన్, కర్ణాటక వంటి రాష్ట్రాలకు పోయి అధ్యయనం చేసి వచ్చి తయారు చేయాలని చెప్పిండు. ముందుగాలైతే తెలంగాణలో ఒక శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఊర్లు, పట్టణ ప్రాంతాలను సెలెక్ట్ చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద సైజు చూస్తారట. అటు ఇంకా రాష్ట్రం అంతటా అమలు చేస్తారట. ఇక అది వచ్చినాక కుటుంబానికి ఒక కార్డు ఇస్తారట. ఆ కార్డులోనే మన హెల్త్, రేషను, పింఛని, గించిన అసలు డీటెయిల్స్ అన్నీ ఉంటాయట. ఇక ఇదే కనుక అమలైతే ఇది కూడా మంచి విప్లవాత్మకమైన మార్పే అయితే అంటున్నారు సీఎం సార్ ఆలోచనను మెచ్చుకునేటోళ్ళు.